నిన్న మనం మాట్లాడుకున్న మల్లికార్జున్ ఖర్గే, మల్లికార్జున్ కొడుకు అయినటువంటి మంత్రి, కర్ణాటక మంత్రి ఇద్దరు కూడా అర్జెంటుగా హిందువుల గురించి మాట్లాడుకొచ్చారు. ఏమని? హిందువుల్లో వర్ణ వివక్ష ఉంది, లేకపోతే హిందువుల్లో వివక్ష కారణంగానే మతం మారుతున్నారు, అంతే తప్పించి మరీ లేదని. ఇది ఎక్కడ మాట్లాడారు ఇద్దరు ఒకేసారి? ఎందుకు మాట్లాడారు అంటే, కర్ణాటకలో ఏదైతే శివాజీ నగర్ మెట్రో స్టేషన్ని కాస్త సెయింట్ మేరీ మెట్రో స్టేషన్ కింద పేరు మార్చారు. అది అక్కడ ప్రభుత్వం చేసిందనమాట. ఆ సందర్భంగా అడిగినప్పుడు ఈ ముక్కలు మాట్లాడారనమాట. అంటే హిందూ రాజు పేరుని తీసేసి క్రైస్తవ పేరు పెట్టి వచ్చినటువంటి సందర్భం. అసలు ఆ సెయింట్ మేరీకి మెట్రోకి ఏంటి సంబంధం? మరి శివాజీకి మెట్రోకి ఏంటి సంబంధం? అంటే ఆయన మన దేశానికి సంబంధించినటువంటి స్వతంత్ర సమరయోధుడు, ఈ దేశాన్ని కాపాడినోడు, రక్షించినోడు. సెయింట్ మేరీకి ఇక్కడికి ఏంటి సంబంధం? తను ఏ దేశంలో పుట్టారు, ఇక్కడ ఏం చేశారు అన్నటువంటిది కదా ఇక్కడ పాయింట్. ఇది పక్కకి వెళ్ళిపోతుంది. ఈ దశలో మహారాష్ట్రలో ఉన్నటువంటి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి ఒకటి నిలదీశాడు. అక్కడ కాంగ్రెస్కి ఇప్పుడు కన్ఫ్యూజన్ అయిపోయింది. మహారాష్ట్రలో మరాఠీలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే శివాజీని తమ ఎలవేల్పుగా భావిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళలో ఫోటో ఉంటుంది, శివాజీ ఫోటో ఖచ్చితంగా పెట్టుకుంటారనమాట. అలాంటి సిచ్యుయేషన్లో శివాజీ పేరుని తీసేయడం ఏంటి అన్నటువంటి పాయింట్, ఇది దేశద్రోహం కాదా అని నిలదీస్తూ వచ్చి ఇప్పుడు అది మహారాష్ట్రలో ఉన్న కాంగ్రెస్కి సమస్య అవుతుంది.